వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. కామన్గా మనం చూస్తూ ఉంటుంటాం, పేరెంట్స్ ఎక్కువగా చెప్తుంటుంటారు ఇంకా 6 months 7 months ఇంకా డెలివరీకి దగ్గరగా ఉన్నామన్నప్పుడు పర్సనల్ ఇన్నర్స్ ఏవైతే ఉంటుంటాయో అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ ఉంటుంది అని చెప్తుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇన్నర్ వేర్స్ ఏంటంటే అది టైట్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి పైన అది మనకి ఇప్పుడు 8th month 9th monthలో బాగా ఎన్లార్జ్ అయి ఉంటుంది యూట్రస్. ఆ తల కిందకి దిగుతూ ఉంటుంది, అక్కడ కూడా ఎన్లార్జ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి టైట్వి ముందు వాడేవి ఇప్పుడు వాడుకుంటే కనుక అక్కడ మనకి బాగా టైట్నెస్ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో వాడకపోతేనే బెటర్ ఇన్నర్స్, వాడకపోతేనే బెటర్ బిఫోర్ డెలివరీ 8th 9th 7th month వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు ఈజీ అండ్ లూజ్ ఎలాస్టిక్ ఉన్నవి, టైట్ ఎలాస్టిక్ ఉన్నవి. సో నేను ఇంకా ఇది కూడా వాడొద్దని చెప్తాను, లెగ్గిన్స్ ఉంటాయి కదా టైట్ లెగ్గిన్స్, అవి కూడా వద్దని చెప్తాను 8th 9th monthలో. సో అది కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు బేబీ కంప్రెస్ అయినప్పుడు ఆ హెడ్ తిరగకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎదురుకాళ్ళు అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెరీ రేర్లీ. బట్ బెటర్ టు అవాయిడ్ టైట్గా ఉండే జీన్స్ కానీ వాడుకోవద్దు. ఎంత లూజ్గా ఉంటే కిందన అంత ఈజీగా బేబీ తిరగడానికి ప్లేస్ ఉంటుంది, హెడ్ కిందకు ఉంటుంది, ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రాదు. సో అందులో ఎటువంటి అపోహ లేదు. సో జెన్యూన్ గానే మనం దాన్ని అవాయిడ్ చేస్తే మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. అండ్ ఆఫ్టర్ డెలివరీ విషయానికి వస్తే బ్రా గురించి మనం మాట్లాడితే వేర్ చేయాలని కొంతమంది, వేర్ చేయొద్దని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కంఫర్ట్ అంటారు? అసలు వేర్ చేయాలా, వేర్ చేయకూడదా? సో ఆఫ్టర్ డెలివరీ మనకి ఎట్లాగూ ఫ్లో ఉంటుంది కాబట్టి, బ్లీడింగ్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్నర్స్ అండర్ వెయిట్స్ వాడుకోవాలి. నీకు ఈజీ డైపర్స్, అడల్ట్స్ డైపర్స్ డెలివరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అవి కంపల్సరీ వాడాల్సిందే. తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది అని అంటే నువ్వు ఈజీగా ఎయిర్కి వదిలేయచ్చు, అదే బెటర్. తర్వాత ఈ సపోర్ట్ అనేది అవసరం మనకి. బ్రా అనేది ఫీడింగ్ మదర్కి సిక్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి, మిల్క్ సిక్రిషన్ బాగుంటుంది, హెవీనెస్ ఉంటుంది, కంజెషన్ ఉంటుంది అనమాట, పెయిన్ రావడం కానీ దానికి కొంచెం సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మనకి ఆ కరెక్ట్ సైజ్ వాడాలి. కరెక్ట్ సైజ్ కాకుండా తక్కువ సైజ్ వాడడము, లూజ్ సైజ్ వాడడం కన్నా కరెక్ట్ ఏది ఆ టైంకి సెట్ అవుతుందో అది కరెక్ట్గా వాడుకుంటే మనకు సపోర్ట్ ఉండి కొంచెం దానికి హెవీనెస్ ఫీలింగ్ కానీ ఆ పెయిన్ కానీ రాకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఎస్, అది వాడుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడైతే పాలిచ్చే తల్లులు ఉంటుంటారో ఖచ్చితంగా ఒక 4 కూరలు మాత్రమే వాళ్ళకి ఒక ఫ్రేమ్ చేసి పెట్టేస్తారు. ఆల్మోస్ట్ ఒక 9-8 months అవే తినాలి. ఇప్పుడున్న ఆడపిల్లలకైతే అది పెద్ద టాస్క్ మ్యామ్. డాక్టర్స్ దగ్గరకు వస్తే అన్నీ తినేయచ్చు అంటుంటారు. ఇంట్లో మదర్ మాత్రం కండిషన్ అప్లై చేస్తూ ఉంటుంటారు. మదర్ అంతే, మదర్ ఇన్లా అంతే, ఫ్యామిలీ మొత్తం అంతే. డెలివరీ వరకు ఎట్లా చూసుకుంటారంటే ఒక మహారాణి లాగా సర్వ్ చేస్తుంటారు. పిలవంగానే చిటికేయంగానే అన్నీ వస్తుంటాయి దగ్గరికి. ఒక్కసారి డెలివరీ కాగానే సీన్ రివర్స్ అయిపోతుంది వాళ్ళకి. ఏది ఇది వద్దు, అది వద్దు, తినొద్దు, తాగొద్దు, వాటర్ తాగొద్దు, ఎక్కువ వాటర్ కూడా తాగొద్దు. వాటర్ తాగితే మరి వాటర్ వస్తాయి, చీమ వస్తుంది, ఈ అన్ని రిస్ట్రిక్షన్స్. సో అవన్నీ కూడా ఫేక్. మళ్ళీ అంటారు ఆ మేడం అట్లనే చెప్తుంది, మేడంకి ఏం తెలుసు, డాక్టర్స్ అలానే చెప్తారు, వాళ్ళకేం తెలుసు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అసలు రీసెంట్గా వచ్చింది, ఎంత బాగుండిదో దివ్య అన్న పేషెంట్. డెలివరీ ముందు ఆల్మోస్ట్ 65 అలా వెయిట్ ఉన్నది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ 1 month తర్వాత 45 గ్రాస్ వెయిట్ లాస్తో వస్తే నేను గుర్తుపట్టలేకపోయినా. అసలు ఇంత వెయిట్ లాస్ ఏంటిది అని అంటే అసలు ఏం తినియట్లేదు నన్ను. తింటే జలుబు చేస్తుందట బేబీకి, తింటే బేబీ అని కుట్లు మానవు, కుట్ల దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ ఏంది పొడి, ఎల్లుల్లి అండ్ రొట్టె. మనకి డెలివరీ తర్వాత బాడీ మొత్తము హీలింగ్లోకి వెళ్తుంది. డెలివరీ టైంలో మొత్తం ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది. డెలివరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ టు మదర్, నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా అవ్వనివ్వండి. ఆ బాడీలో ప్రతి ఆర్గాన్ ఒక స్ట్రెస్కు గురవుతుంది, ప్రతి జాయింట్ ఒక స్ట్రెస్కి గురవుతుంది. ఇంకా పెల్విస్ గర్డులు అయితే ఇంకా అంతకన్నా స్ట్రెస్ లైఫ్లో ఏ ఇతర బాధలు ఉండవు అనమాట. అది హయ్యెస్ట్ స్ట్రెస్ అనమాట డెలివరీ పెయిన్స్ అనేవి. నార్మల్ డెలివరీ అంత స్ట్రెస్కు గురైన బాడీ హీల్ అవ్వాలి, న్యాచురల్ కండిషన్కి రావాలి, మళ్ళీ ప్రీవియస్ ఎనర్జీ తనకి రికవరీ అవ్వాలంటే
తనకి కంప్లీట్‌గా డైట్ బాగా ఉండాలి. రెస్ట్ బాగా ఉండాలి. డైట్‌లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ బాగా అందాలి. విటమిన్స్ అంటే మనకి ఫ్రూట్స్ అసలు ఒక్క 6 మంత్స్ అయినా ఇవ్వరసలు. ఏ ఫ్రూట్ ఇవ్వరు జలుబు. ముట్టుకొనివ్వరస్సలు. ఈ ప్రోటీన్ డైట్ బాగా ఎగ్స్ ఇవ్వచ్చు. జాండీస్ వస్తదని ఎగ్స్ ఇవ్వరు. జాండీస్‌కి గానీ, ఎగ్స్‌కి గానీ ఎలాంటి రిలేషన్ లేదు. మరి ఏం పెట్టకున్నా జాండీస్ వస్తుంది గదా! అని అడుగుతా నేను. ఏం పెట్టకున్నా బేబీస్ కామన్ కామన్‌గా, నియోనేటల్ అవును. జాండీస్ అనేది ప్రతి బేబీకి లివర్ అనేది డెవలప్ అవుతూ ఉంటది. ఎంజైమ్స్ డెవలప్ అవుతుంటాయి. ప్రతి బేబీకి కామన్ ఉంటది. దానికి మదర్ ఫుడ్‌కి ఎలాంటి సంబంధం లేదు. షీ కెన్ టేక్ ప్రోటీన్స్ లైక్ ఎగ్స్, నాన్ వెజ్, కీమా, లివరు ఇలాంటివి. వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు, పళ్ళు అన్ని రకాల ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్ లేదు. ఇలా నేను చెప్తే ఈ మేడంకి ఏం తెలియదని అంటారు. కొన్ని ఫుడ్స్ వంకాయ, ఆలుగడ్డ ఇలాంటివి అవాయిడ్ చేసి మిగతావి పెట్టండి అంట. అదొక సంతృప్తి వాళ్ళకి. యాక్చువల్‌గా దాంట్లో ఏదో చెప్పిర్రు వింటారని చెప్పి, అలా అయినా విని ఆమెకేదో పెడతారని చెప్పి అలా నేను కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎలాగో చెప్తే వినరని తెలిసి ఇదొకటి అవాయిడ్ చేయండి. ఎలర్జీ ఉన్న కొన్ని వస్తువులు అవాయిడ్ చేయాలి. కొందరికి ఎలర్జీ ఉంటది. మిల్క్ ఎలర్జీ ఉంటది. కొందరికి ఎగ్ ఎలర్జీ ఉంటది. కొన్ని బ్రింజాల్ అండ్ ఆలూకి కూడా ఎలర్జీ ఉండేవాళ్ళు యాక్చువల్‌గా అవాయిడ్ చేయాలి. ఎలర్జీ లేని వాళ్ళు హ్యాపీగా తీసుకోవాలి. ఆస్తమా గానీ ఈజీగా కోల్డ్, కాఫ్ అవుతూ ఉంటది కొంతమందికి. అలాంటివి ఏవి ఎలర్జిక్ ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకొని మిగతావన్నీ హ్యాపీగా తినండి. మీరు అన్నట్టుగానే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి సరళ గారు. మేము గనక చూస్తే ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ దూరం నడవనివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, కింద కూర్చోనివ్వరు. ఇలాంటి చాలా మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా మనం చూస్తే కామన్గా అందరూ ఆడపిల్లలు అడిగేది ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అసలు కరెక్టా కాదా, అవ్వొచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉంటుంటారు. ఒకసారి ఇది క్లారిఫై ఇవ్వరా? ఫిజికల్ ఇంటిమసీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండాలి. అది కొన్ని సిచ్యుయేషన్స్‌లో ఉండొద్దు. కొన్ని సిచ్యుయేషన్ అది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. లైక్ ప్లెజెంటా ప్రీవియా ఉండడం, సర్విక్స్ షార్ట్‌గా ఉండడము, ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్‌తో ఉండడము, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ సెక్రిషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంటిమసీ అయితే ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది బేబీకి. అండ్ ప్లెజెంటా ప్రీవియా ఉన్నప్పుడు అంటే మాయి మొత్తం కిందకు ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. వెజల్స్ అన్నీ కిందకు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు బ్లీడింగ్ అయ్యి బేబీకి రిస్క్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ మల్టిపుల్ అబార్షన్స్ అయ్యి ఉన్నాయి తనకి. సర్వైకల్ ఇన్కాంటినెన్స్, బైకార్నియేట్ యూట్రస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ఓవేరియన్ సిస్ట్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తనకి ఇంటిమసీ అయితే పెయిన్ రావడం, బ్లీడింగ్ అవ్వడం, బేబీ గ్రోత్ సరిగా రాకపోవడం, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోవడం, వాటర్ లీక్ అవ్వడం ఇలాంటి రిస్కులు ఉంటాయి. అవి చూసుకుంటారు. గైనకాలజిస్ట్కే తెలుస్తుంది అది. తను స్కాన్లో చూసుకున్నప్పుడు తినకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్కాన్లో చూసినప్పుడు తెలుస్తుంది. గైనకాలజిస్ట్ని అడిగి ఎలాంటి రిస్క్ లేదు అన్నప్పుడు ఫస్ట్ 3 months అందరూ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చాలా టినీ బేబీ. ఆ బేబీ కొంచెం మూమెంట్ యూట్రస్ అయినా కూడా తట్టుకోలేదు. ఫస్ట్ 3 months ఎవరైనా అవాయిడ్ చేయాలి. 4th month నుండి 6th month వరకు అంటే 7th పడే వరకు ఎవరైనా కూడా ఉండొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని కండిషన్స్, ప్లెజెంటా ప్రీవియా లైక్ కండిషన్స్. ఈ ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు టోటల్గా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ దూరంగానే ఉండాల్సి వస్తుంది. సో అదర్ దాన్ దట్ మనకి సెకండ్ ట్రైమిస్టర్ అంటాం కదా, 3 months తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో హ్యాపీగా కలిసి ఉండొచ్చు. దానివల్ల మంచి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది మదర్కి. తను హ్యాపీగా ఉంటుంది. మదర్ ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా పుడుతుంది. అంత హెల్దీ అండ్ న్యాచురల్ డెలివరీ అవుతుంది, స్మూత్ డెలివరీ అవుతుంది. సో మదర్ని అంత హ్యాపీగా చూసుకోవాలి. సో తనకి ఇష్టం లేదు అంటే డోంట్ టచ్ హర్. తనకి ఇష్టం ఉంది అంటేనే మీరు కలవచ్చు. దాంతోపాటు చాలామంది ఆఫ్టర్ డెలివరీ కూడా అడుగుతుంటుంటారు. అంటే బేబీకి కొంత డిఫరెన్స్ ఉండాలి, గ్యాప్ ఉండాలని చెప్తుంటుంటారు కదా. చాలామంది తెలుసో తెలియకో ఆ ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉంటుందో మీట్ అయిన సందర్భంలో ప్రెగ్నెన్సీస్ కూడా వస్తుంటుంటాయి. దీనికి కూడా కండిషన్ ఉంటుంది. అంటే ఇన్ని మంత్స్ వరకు ఖచ్చితంగా అసలు మీటే అవ్వకూడదన్న ప్రాసెస్ ఏమైనా ఉంటుంది అంటారా? ఇదంతా స్ట్రెస్ ప్రాసెస్ తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీ నుండి తను రికవరీ అవ్వాలి. మదర్ రికవరీ అవ్వడానికి 1.5 months to 2 months తీసుకుంటుంది. 2 months వరకు 1.5 month మినిమం. సో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సెక్స్. కొందరు చూస్తాను బలవంతంగా తను 1 month తర్వాతే చేసి బ్లీడింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళని కూడా చూస్తాను. తనకి ఇష్టం ఉండదు, తనకు పెయిన్ ఉంటుంది, తను రికవరీ అవ్వలేదు అయినా కూడా బలవంతంగా చేసిన పేషెంట్స్ని అట్లాంటి కేసెస్ కూడా చూస్తుంటా. సో
కంపల్సరీ 1.5 month కంపల్సరీ ఐదర్ నార్మల్ ఆర్ సి సెక్షన్ దూరంగా ఉండాలి, ముట్టుకోవద్దు అంతే, దూరంగా ఉండాలి. 1.5 month తర్వాత తను ఓకే, తన బాడీ రికవరీ అయింది అయినప్పుడు సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు 1.5 month నుండి యూ కెన్ బీ టుగెదర్. బట్ కానీ మనకి బేబీ మధ్యలో మినిమం 1 year, మ్యాక్సిమం 3 years గ్యాప్ ఉండాలి. 1 year అవుతేనే తను మళ్ళీ తన ప్రీవియస్ అన్ని మజిల్ స్ట్రెంగ్త్ కానీ తన ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఒక పొజిషన్కి వస్తాయి, మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. నేను డెలివరీ అయిన 2 monthsలోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యి వచ్చేవాళ్ళని చూస్తాను, 3 monthsలోనే మళ్ళీ వచ్చేవాళ్ళని చూస్తాను. అలా వస్తే తను వీక్ అయిపోతా, బేబీ కూడా సరిగ్గా హెల్తీగా పెరగలేదు. సో బేబీ హెల్తీగా ఉండాలి, మన మోటో ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి, మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫ్యామిలీస్ ఉండాలి, హెల్తీ ఫ్యామిలీసే హెల్తీ సొసైటీనే, అప్పుడే మన దేశం ఏమైనా అభివృద్ధి చెందుతుంది. అవన్నీ జరగాలనంటే మనం ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ నుండి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి.